ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణంలో ఈరోజు త్రిపుర వర్ణనం చూస్తున్నాము. ధ్యాన మంత్రము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమ అమృతాత్. తపోధనులారా, మీకు గతంలో కుమారస్వామి తారకాసురుని సంవరించిన గాథను చెప్పాను. ఆ అసురునికి ముగ్గురు కొడుకలు. పెద్దవాడు తారకాక్షుడు, రెండవ వాని పేరు విద్యున్మాలి, మూడవ వాడు కమలాక్షుడు. ముగ్గురు సమాన బలులు. వారు జితేంద్రియులు, దృఢచిత్తులు, మనోనిగ్రహులు, సత్యవాక్య పరాయణులు, విశేషించి దేవతా ద్రోహులు. వారు తండ్రి మరణానికి దుఃఖించి మృత్యువును జయించాలనే సంకల్పంతో సకల భోగాలను త్యజించి మేరు పర్వతం వద్దకు పోయి తీవ్ర తపశ్చర్యలో మునిగిపోయారు. వేసవి కాలంలో పంచాగ్ని మధ్యమందు, వానాకాలంలో తడుస్తూ నిలబడి వర్షంలోనూ, ఏమంతంలో కంఠదగ్నమైన జలాలలో నిలబడి ప్రాణాలు లెక్క చేయక పితామహుని ఉద్దేశించి ఉగ్రమైన తపస్సును ఆచరించారు. కొంతకాలం కందమూలాలను భక్షించి, మరికొంతకాలం జలపానం చేసి, ఆపై వాయువును పూరించి పిమ్మట దాన్ని కూడా బంధించి ధర్మంతో జీవిస్తూ లోకాలన్నీ ఆకుల పాటును పొందగా ఘోరమైన తపస్సు చేశారు తారకపుత్రులు. వారి తపస్సుకు మెచ్చి వారిజోద్భవుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను, కోరుకొమ్మని ప్రసన్నుడై పలకగా వారిలా ప్రార్థించారు. ఓ పద్మసంభవ, ఏ ప్రాణి చేత కూడా మాకు మరణం లేకుండా వరాన్ని ఇయ్యి. జర రోగములు మమ్ము దరిచేరకుండుగాక. నిమిషంలో మృత్యువు కబలించి వేస్తుంటే ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, ధన కనుక వస్తువాహనాదులు ఇదంతా వ్యర్థమే కదా. కనుక మరణం లేని శాశ్వత జీవితాన్ని ప్రసాదించు. ముల్లోకాలలోని వారందరినీ మేము మాత్రం మృత్యువుకు ఆహారంగా అప్పచెపుతాం. వారి కోరికకు విస్మితుడై విరించి శంకరుని స్మరించి ఇలా అన్నాడు. ఓ రాక్షసులారా, దుర్లభమైన కోరికను మీరు కోరారు. లోకంలో మరణం లేకపోవటం అసంభవం. ఏదీ నిత్యము శాశ్వతము కాదు. ఒక మృత్యువుకు మృత్యుడైన రుద్రుడు, విష్ణువు తక్క వారు నిర్గుణులు. లోకానుగ్రహం నిమిత్తం వారు సగుణ రూపాన్ని స్వీకరించారు. కావున మీ బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగించి ఏ ఏ కారణాల వలన మరణం సంభవిస్తుందో వాటి నుండి రక్షణ కలిగేటట్లు వరాన్ని కోరండి. మరొక హెచ్చరిక, లోకాన్ని పీడించడం కొరకు తపస్సు చేసి వరాలను పొందినా దాని ఫలం దక్కదు. దానికి ఆ రాక్షసులు సరే అని కొద్దిసేపు ఆలోచించి ఇలా కోరారు. కమలోద్భవ, సకల సంపత్ సమృద్ధి సహితమైన 3 నగరాలను, 3 లోకాలను సంచరించే వాటిని నిర్మించి మాకు ఇయ్యి. మేము వాటిని అధిరోహించి త్రిలోకాలను సంచరిస్తాము. మరొక నియమం, మధ్యాహ్న కాలంలో చంద్రుడు పుష్య నక్షత్రయుక్తుడై అభిజిత్ లగ్నంలో ఉండగా ఆ 3 నగరాలు ఒకే స్థానంలోకి వచ్చినప్పుడు సర్వదేవతా స్వరూపుడైన శంకరుడు ఎవరి ఊహకు అందని రథాన్ని అధిరోహించిన వాడై అచింత్యమైన ఒకే ఒక బాణంతో మా నగరాలను భేదించుగాక. ఆ నగరాలు ఆకాశంలో నల్లని మేఘాల మధ్య ఒకదానిపై ఒకటి ఉండి కంటికి కనిపించకుండా ఉండుగాక. ఆ 3 పురాలు కలిసి ఒకటిగా ఉండి మేము అన్యోన్యంగా ఉండేదము కాక. ఇలా ప్రార్థించి తారకాక్షుడు బంగారు నగరాన్ని, కమలాక్షుడు వెండి నగరాన్ని, విద్యున్మాలి ఇనుప నగరాన్ని కోరారు. వాణి వల్లభుడంతా శివుని స్మరించి మయుని ఆహ్వానించి రాక్షసులు కోరినట్లుగా 3 నగరాలు నిర్మించి ఇమ్మని ఆజ్ఞాపించి అంతరితుడయ్యాడు. మయుడు తన శిల్పచాదురును ఉపయోగించి కల్పద్రుమ, సంకీర్ణము, గజ వాజీ సమాకూలము, దివ్యమణి స్థగిత నానా ప్రసాద విరాజితము, సూర్యమండల సంకాశము, పద్మరాగ సమాకీర్ణము, వాపీకూప తటాక దీర్ఘిగా శోభితము, నందనవన సమాన ఉద్యానవన సుశోభనము, మత్త మాతంగ తురంగ రథ శిబికా బిరలంకృతమైన 3 నగరాలను నిర్మించి అసురులకిచ్చి మయుడు అందులో ప్రవేశించాడు. ఇంకా అందులో రుద్రాలయము, అగ్నిహోత్రశాల, వేదాధ్యయన పాఠశాల, గోశాల ఇత్యాదులు ఉన్నాయి. వేదశాస్త్ర విశారదులైన విప్రులు, శౌత స్మార్త కర్మల తత్వాన్ని తెలుసుకున్న స్వధర్మ నిరతులైన బ్రాహ్మణులు, అగ్నిహోత్ర నిరతులైన ఐతాగ్నులు భార్యాబిడ్డలతో అక్కడ సుఖంగా ఉంటున్నారు. వేదశాస్త్ర పురాణాల్లో చెప్పబడిన ధర్మాలను ఆచరించే ప్రజలతో ఆ నగరాలు నిండి ఉన్నాయి. అతడి ప్రజలందరూ శివభక్తులే. ప్రతి ఇంట్లోనూ ఒక శివమందిరం ఉంది. ప్రజలకు ఏ లోటు రాకుండా ఆ పురాలను పాలిస్తున్నారు అసురులు. కానీ దేవతలను మాత్రం ధిక్కరించి పీడిస్తున్నారు.
అక్కడ ఇక త్రిపురాసురుల తేజస్సు ముందు వెలవెలబోయిన దేవతలు వారు పెట్టే బాధలను తట్టుకోలేక పితామహను సమీపించి ప్రార్థించగా ఆయన శివుణ్ణి శరణు వేయడమని ఉపాయాన్ని చెప్పాడు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కైలాసానికేగి వృషభధ్వజునిలా స్తుతించారు. నీవు హిరణ్య గర్భుడవై సృష్టినంతను చేసిదివి. సర్వ సమర్థుడగు విష్ణువు యొక్క రూపమును దాల్చి జగత్తును రక్షించుచున్నావు. నీకు నమస్కారము. నీవు రుద్ర రూపుడవై ప్రాణులను సంవరించెదవు. కానీ నీవు నిర్గుణుడవు, సాటిలేని తేజస్సు గలవాడవు అవు శివుడవైన నీకు నమస్కారము. అవస్థలకు అతీతుడవు, వికార రహితుడవు, తేజస్వరూపుడవు, పంచ మహాభూతముల స్వరూపంలో ఉన్నవాడవు, కర్మలేపనము లేనివాడవు, అఖండాత్మ స్వరూపుడు, భూతములకు ప్రభువు, బ్రహ్మాండ భారమును మోయువాడు, తృష్టను పోగొట్టువాడు, దోషరహితమగు ఆకారం కలవాడు, మహా తేజస్థాలకు శివునకు నమస్కారము. ఓ మహాదేవ, ముల్లోకములను ఆనందింపజేయి నీకు నమస్కారము. అతిశయించిన మహిమగల నీకు నమస్కారము. సర్వ స్వతంత్రుడవగు నీకు నమస్కారము. సర్వ ప్రాణులలో చైతన్య స్వరూపునిగా నివసించే నీకు నమస్కారము. నీవు భక్తజనులను ఆకర్షించు దేవదేవుడవు. చానురుని మర్దించి కంసుని సంవరించిన నీకు నమస్కారము. మెడలో మాలను ధరించువాడా, విషమును భక్షించిన నీకు నమస్కారము. ఇంద్రియములను పాలించువాడా, చ్యుతిలేనివాడా, సర్వవ్యాపి రక్షక శంకర నీకు నమస్కారము. ఇంద్రియ గోచరము కానివాడా, గజాసురుని సంవరించినవాడా, కాముని దయించినవాడా, విషమును భక్షించినవాడా, నారాయణ శరీరం నుండి పుట్టినవాడా, నీవు నారాయణ భక్తుడవు మరియు నారాయణ స్వరూపుడవు. అట్టి నారాయణ దేవదేవుడవు నీకు నమస్కారము. ఓ వృషభవాహన, సర్వ జగస్వరూపుడవు, పాపములను పోగొట్టి నరకం నుండి రక్షించువాడవు అగు నీకు నమస్కారములు. క్షణము మొదలగు కాలములకు అధిష్టానమైన వాడవు, తన భక్తులకు బలమునిచ్చువాడవు, వివిధ రూపములో ప్రకటమగు వాడవు, రూపరహితుడవు, రాక్షస సమూహమును నశింపజేయువాడవు, వేదవేత్తలచే ఆరాధింపబడువాడవు, గోవులకు బ్రాహ్మణులకు హితము చేయువాడవు, జగత్తులోని నానా రూపంలో వ్యక్తమగువాడవు, అసంఖ్యాకములకు అవయములు గలవాడవు, ధర్మస్వరూపుడవు, సత్వగుణ స్వరూపుడవు నీకు నమస్కారము. ఓ హర, నీ స్వరూపము వేదములందు తెలియదగును. నీకు వేదములు ప్రియమైనవి. నీకు నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. ఇంకా ఏ విధంగా శివుని స్తుతిస్తున్నారో తర్వాతి వీడియోలో చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది.